పంచాయతీ పెట్టినా ఊర్ల మధ్యలో పంచాయతీ పెట్టినా ఆ మాయదారి ధరని తీసి బంగాళాఖాతంలో వేస్తామని చెప్తే మనందరం ఆశీర్వదించి దీవించి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని రూపకల్పన చేసి దానికి రూపకల్పన చేసిన అన్నా శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రులు 15 నెలల నుంచి దాని మీద క్షణం తీరిక లేకుండా చర్చలు చేసి అధికారుల నుంచి అసెంబ్లీలో ప్రతిపక్షాల నుంచి మిగతా అందరి మేధావులతోన అవన్నీ సలహాలు తీసుకొని సూచనలు తీసుకొని మొన్న ఈరోజు మన నాగర్ కర్నూలు పట్టణానికి వచ్చి నాగర్ కర్నూలు మండలంలో ఈ భూభారతి మీద అవగాహన సదస్సు కోసం వచ్చిన గౌరవ శ్రీనివాసరెడ్డి గారికి మనందరం చప్పట్లతోన స్వాగతం చెప్పాలని కోరుకుంటూ దాంతోపాటు మన జిల్లా మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు మరియు గౌరవ పెద్దలు దామోదర్ రెడ్డి గారు సంపత్ గారు వేదిక మీద ఉన్న పెద్దలందరూ జిల్లా కలెక్టర్ గారు మిగతా రెవెన్యూ అధికారులందరూ ఇక్కడికి వచ్చిన రైతు సోదరులు పెద్దలందరికీ పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మన ఈ ధరణి చట్టం సంబంధించిన ఒక 4 గోడల మధ్యలో కొంతమంది కోసం తయారు చేసుకున్న చట్టాన్ని మనకు చాలా ఊర్లలో గ్రామాలలో ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఒక్కసారి ఎంఆర్ఓ ఆ ధరణిలో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఆ సంబంధిత పై అధికారులకు ఎవ్వరికి అధికారం లేకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ అన్నీ వేసుకున్నారు వాళ్ళు. అది మన ప్రజలకు రైతులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మన ప్రభుత్వం ఏర్పడ్డాక దాని మీద చాలా సీరియస్గా చర్చ చేసి మనం ఆ భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి దాన్ని మనం ఈ అవగాహన సదస్సులు పెట్టి మనం అన్నీ చేసిన తర్వాత ఈ అవగాహన సదస్సుల తర్వాత మనకి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి వచ్చిన మన గవర్నమెంట్కి కానీ ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో శ్రీమంతులు తినే సన్నబియ్యాన్ని లాంచింగ్ చేసి ఆ సన్నబియ్యం కార్యక్రమాన్ని కూడా మనం 3,10,00,000 మంది రైతులకు మన బీద కుటుంబాలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం ఆశీర్వదించాలి. మిగతా అన్ని విషయాలు మంత్రి గారు మాట్లాడతారు కాబట్టి రాబోయే రోజులలో ఇందిరమ్మ రాజ్యంలోని గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ మంత్రులను గౌరవ క్యాబినెట్ను మనందరం ఆశీర్వదించాల్సి ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆశీర్వదించాలని దీవించాలని వాళ్ళు కొంతమంది ఆ సోషల్ మీడియాలో ఫేక్ మీడియాలు పెట్టి అవన్నీ రకరకాలుగా మన గవర్నమెంట్ మీద వాళ్ళు విషయం కక్కుతున్నారు. కాబట్టి అవన్నీ మనం చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు గౌరవ మంత్రి గారికి రెవెన్యూ శాఖతో పాటు ఇంకొక ముఖ్య శాఖ ఉంది. మనందరి కళ ఇందిరమ్మ ఇళ్ళకు కూడా గౌరవ శ్రీనివాసరెడ్డి సార్ మంత్రి కాబట్టి మా మహబూబ్నగర్ జిల్లా వెనుకబడ్డ జిల్లా కాబట్టి చల్లని చూసి మాకు అందరికీ కొన్ని ఇండ్లు ఎక్కియాలని రిక్వెస్ట్ చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.